ఈ మాట దేవాతి దేవుడు అన్నాడంటే, మన్ను అయిన ప్రజలు మనము స్తుతిస్తున్నాము గాని, పెదవులతో మనము గనపరుస్తున్నాం. పెదవులతో మనం దేవుణ్ణి ఆరాధిస్తున్నాం. పెదవులతో దేవుణ్ణి స్తుతిస్తున్నాము గాని, దేవుడంటున్నాడు, నీ హృదయం నాకు దూరముగా ఉన్నది. మనుషులు కల్పించిన పద్ధతులు, దేవోపదేశములని మనం ఆరాధిస్తూ వ్యర్థముగా మనం పలుకుతున్నామని దేవుని వాక్యంలో ఆయన రాస్తున్నాడు. కనుక ప్రియ దేవుని బిడ్డ, మంటి మనుషులమైన మనం స్తుతించేటప్పుడు సత్యముతో, అందుకే దేవుని వాక్యం యెషయా గ్రంథం 59వ అధ్యాయం 14వ వచనంలో చెప్తుంది, సత్యం సంత వీధిలో ఉంది, నీతి లోపల ప్రవేశించదు, ధర్మము లేదు, న్యాయమునకు ఆటంకం కలుగుచున్నదని యెషయా భక్తుడు సెలవిస్తున్నాడు. ఈరోజు సత్యం అనేది లేదు. అన్యాయం, అక్రమాలు విస్తరించిపోయాయి. ఆ లోకములో మనం ఉంటున్నాం. అయితే దేవుడు అంటున్నాడు 34వ కీర్తన 19వ వచనంలో ఆయన అంటున్నాడు, నీతిమంతులకు కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటి నుండి యెహోవా వారిని విడిపించును. అవునండి, మనం నీతిగానే జీవించాలి. ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, ఎన్ని అవమానాలు వచ్చినా, మనం దేవుని బిడ్డలం. దేవుని రక్తంలో కడగబడిన బిడ్డలము గనుక మన్నుతో మనల్ని చేశాడు. ఆయన యొక్క శ్రేష్టమైన ఊపిరి, పరిశుద్ధమైన ఊపిరి ఆయన మనలో ఊదాడు గనుక మనము నీతిగా బ్రతకాలని దేవుని ఆశ. నా బిడ్డలు ఎప్పుడూ కూడా నీతి నిజాయితీగా ఉండాలి, నన్ను గనపరచాలి, నన్ను స్తుతించాలి. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా, చివరికి గెలిచేది నీతి, న్యాయం. కనుక దేవుని బిడ్డలంగా మనము నీతిగా బ్రతుకుదాం, దేవుని స్తుతిద్దాం, మనసారా స్తుతిద్దాం. దేవుని ప్రేమించేవాళ్ళు, దేవుని ఆరాధించేవాళ్ళు ఆత్మతో, సత్యంతో ఆరాధించాలని చెప్తున్నాడు. కనుక కొద్దిసేపు మనం ప్రార్థన చేసిన, కొద్దిసేపు మనం ఆరాధన చేసిన, హృదయములో నుండి, అంతరంగములో నుండి మన ఆరాధన రావాలి, స్తుతి రావాలి, ప్రార్థన రావాలి, పాటలు రావాలి, వాక్యం రావాలి. నీ ఇష్టం వచ్చినట్లు వాక్యం మాట్లాడడం, నీ ఇష్టం వచ్చినట్లు పాటలు పాడడం, ఇవంతా దేవునికి ఇష్టం లేదు. దేవుని ప్రేమించేవాళ్ళు, దేవుణ్ణి ఆరాధించేవాళ్ళు ఆత్మతో, సత్యంతో ఆరాధించాలి. అప్పుడే మనం ప్రార్థించేటప్పుడు మనం కళ్ళు నుండి కన్నీళ్లు రావాలి. ఎందుకంటే మనం చేసిన పాపాలు, మనం చేసిన అన్యాయాలు, మనం చేసిన అక్రమాలు, మనం చూచిన చూపులు, మనం నడిచిన నడక అన్నీ కూడా ఆరాధన సమయంలో మనకు గుర్తొచ్చి వాటన్నిటిని మన కన్యలలో విడిచిపెట్టి ఆయన పాదాల మీద పోసినట్లయితే ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని, నీ సేవను ఆశీర్వదిస్తాడు, దీవిస్తాడు, బలపరుస్తాడు. లేదా మన ప్రార్థన పాపమని అడ్డుగోడకు పడి తిరిగి మనకే అది రివర్స్ వస్తూ ఉంటుంది. కనుక ప్రియ దేవుని బిడ్డ, నువ్వు మన్ను అని దేవుడు చెప్తూ ఉన్నాడు. మన్ను నిన్ను స్తుతించునా, నీ సత్యమును గూర్చది వివరించడానికి మనకు దేవుడు అధికారం ఇచ్చాడు. దేవుడు మనల్ని ఆశీర్వదించాడు. కనుక వివరించేటప్పుడు ఆత్మతో, సత్యంతో వివరించినట్లయితే నీ వాక్యం కొన్ని హృదయాల కన్నా కూర్చి, కొన్ని హృదయాలన్నా దేవుని తట్టు తిరుగుతాయి. లేకపోతే ఏదో వచ్చాం పోయామని వస్తున్నారు, పోతున్నారు. కనుక దేవునికి ఇష్టమైన బిడ్డలుగా మనం తీరడానికి దేవుడు మనకు, మన కుటుంబాలకు సహాయం చేయనుగాక. దేవునికి స్తోత్రం. మీకు అందరికీ వందనాలు. ఆమేన్.